2024 ఎన్నికల్లో అన్యాయం జరిగింది. అందుకని ఆ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ పెట్టాలి అని వైసీపీ యొక్క డిమాండ్‌గా ఉంది. మరి ప్రజలేమనుకుంటున్నారు? అవును, రద్దు చేయాలి, రద్దు చేయక్కర్లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2024 ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కనీసం 500 కామెంట్లు, ఇది ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తుంది ఈ వీడియో. చిన్న చితక వీడియో, చిన్న మ్యాటర్ కాదు, ఇది చాలా పెద్ద మ్యాటర్. సో దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతున్నటువంటి అంశంగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు ఊహించని విధంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల మధ్య సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనే దాని మీద రకరకాల చర్చలు ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లో నడుస్తున్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు కలిసి ఎన్నికలకి వెళితే రాష్ట్రంలో పోటీ చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే ఈ పార్టీల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తి కూటమి కనుక విడిపోతే మాత్రం అది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 2019 ఎన్నికల సమయంలో జరిగినట్టు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. కూటమి విడిపోవడం వల్ల ఓట్లు చీలడం అనేది జగన్కి వరంగా మారుతుందని రాజకీయ వర్గాలు చాలా గట్టిగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తు పరిణామాలు చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి గమనిస్తే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది అని వైసీపీ వరడే ప్రచారాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. నెగిటివ్ ప్రచారాలు పెరుగుతూ ఉండడం వల్ల ప్రభుత్వం మీద కూడా విమర్శలు బాగా వస్తున్నాయి అంటున్నారు. అభివృద్ధి పనుల కంటే కూడా మతపరమైనటువంటి అంశాలు లేదా వివాదాస్పదమైనటువంటి అంశాల మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది అని ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 21 నెలల కాలంలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేటువంటి అభిప్రాయం సామాన్యంలో ఉంది అని వైసీపీ యొక్క ఆరోపణ. సో మరోవైపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్రకి సిద్ధమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయంగా అది ప్రాధాన్యత కూడా సంతరించుకుందే అంశం. గతంలో పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారనే డిస్కషన్లు నడుస్తున్నాయి. 2027 చివరిలో ఆయన మొదలుపెట్టబోయేటువంటి పాదయాత్ర వైసీపీ గ్రాఫ్ని ఒకసారిగా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 40% ఓటు బ్యాంకు స్థిరంగా ఉందనేటువంటి అంచనా నేపథ్యంలో కూటమి బలంగా ఉన్నా కూడా జగన్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఏమాత్రం తగ్గలేదనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో తటస్థంగా ఉన్నటువంటి 20% ఓటర్లు ఇప్పుడు ప్రభుత్వం వైపు కాకుండా వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధిలేమి వల్ల ఈ న్యూట్రల్ ఓటర్లు మార్పు అనేది కోరుకుంటున్నారు. అలాగే భవిష్యత్తులో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు పెరిగే అంశాలు ఉండటం వల్ల కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున గొడవలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల విభేదాలు బయటపడుతున్నాయనేది కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు జగన్కి నల్లేరు మీద నడకలాగా మారిపోతాయని అనుకోవచ్చు. రాజకీయ క్షేత్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే కూటమి ఉన్నా లేకపోయినా వైసీపీ యొక్క విజయం చాలా తేలికయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల యొక్క ఆలోచనలు, రాష్ట్ర రాజకీయ వాతావరణం కూడా అట్లాగే ఉందంటున్నారు విశ్లేషకులు.